మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గద్దె వెంకటకృష్ణారావు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో 72 సంవత్సరాల వృద్ధుడు గద్దె వెంకటకృష్ణారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తాను రాజమండ్రి లలితానగర్లో ఉంటున్నానని తెలిపారు. శాటిలైట్ సిటీ వద్ద గల ఒక ఓల్డేజ్ హోంలో చేరానని పేర్కొన్నారు. ఆశ్రమంలో నేను దాచుకున్న 2,50,000 రూపాయలు తస్కరించి నన్ను నానా ఇబ్బందులకు గురిచేశారంటూ ఆరోపించారు. ఫ్రీ ఓల్డేజ్ హోం, బృందావన ఆశ్రమం, పేషెంట్ సర్వీస్, 24 గంటలు సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారని, మంచాన పడ్డ పేషెంట్స్కి ఆర్ఎంపీ డాక్టర్, నర్సింగ్, సర్వెంట్ ఆయాల్చే సర్వీస్ కలదు అంటూ ఆశ్రమాన్ని గురించి పేర్కొన్నారని తెలిపారు. మా ఆశ్రమంలో కానీ ఇంటి వద్ద కానీ సర్వీస్ కలదా అంటూ చెప్పుకుంటున్నారు. అయితే ఆశ్రమంలో ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు, జనరేటర్ కూడా లేదు, ఇన్వర్టర్ లేదు, డ్యూటీ డాక్టర్ లేరు, నర్సులు లేరు, వారానికి 3 చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూ పేషెంట్లకు నెలకు 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయినా కూడా సకాలంలో వైద్య సేవలు అందించడం లేదని విచారం వ్యక్తం చేశారు. సుమారు 15 సంవత్సరాలుగా ఆశ్రమ నిర్వాహకులు వృద్ధుల ఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని వృద్ధుడు గద్దె వెంకటకృష్ణారావు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ ప్రతులను మీడియా ప్రతులకు అందించారు. 80,000 బొల్లిన మురళీకృష్ణకి ఇచ్చానండి. వాడు అసిస్టెంట్ అండి. వాడు తాగి అంతమాను ఎవరిని కొట్టమంటే ఆయన కొడతాం, తిట్టమంటే ఆయన తిడతామండి. అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి. ఏమంటే నాకు డబ్బులు అవసరం అండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వమని అడిగాను. ఉంటే ఉండు, పోతే పో, డబ్బులు ఇవ్వడం జరగదు, నువ్వు ఉండొద్దు అని ఆ రోజు మొదలెట్టి 4 రోజులు ఎట్టుకున్నట్టు తిట్టి బయటికి గెంటేసానండి.